దేశంలోనే అతిపెద్ద మెగా టోర్నీ ఆడదాం ఆంధ్రతో క్రీడోత్సాహం ఉప్పొంగనుంది. ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలను గుంటూరు జిల్లా నల్లపాడులోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో ముఖ్యమంత్రి కాసేపటి క్రితమే ఆయన హెలిప్యాడ్ అక్కడికి చేరుకుంది. ఇక్కడ నుంచి లయోలా కాలేజ్, నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్లో లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ కార్యక్రమంలో అందరినీ భాగస్వాములు చేస్తోంది ప్రభుత్వం. 15,004 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఈ ఆటల పోటీలు మొదలవుతాయి. ప్రతి జిల్లాకు కూడా జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను బ్రాండ్ అంబాసిడర్గా నియమించి క్రీడాకారుల్లో స్ఫూర్తిని పెంపొందింపు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి గ్రామ స్థాయిలోని వాలంటీర్ల వరకు ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో ప్రభుత్వం భాగస్వామ్యాన్ని చేసింది. క్రీడాకారులు పోటీ పడేందుకు అనువుగా 9,478 గ్రౌండ్స్ను, క్రీడా మైదానాలను తీర్చిదిద్దింది. కేవలం క్రికెట్ మాత్రమే కాదు, చాలా క్రీడల్లో ఉత్సాహవంతులు, అలాగే వాళ్ళకున్న టాలెంట్ని వెలికి తీసే కార్యక్రమం ఆడదాం ఆంధ్ర అని చెప్పచ్చు. అయితే కేవలం క్రికెట్లో మాత్రమే 13 లక్షల మంది ఉత్సాహవంతులు దీంట్లో నమోదు చేసుకున్నారు అంటే కనుక క్రికెట్కున్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే కేవలం క్రికెటే కాకుండా ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్, షటిల్ ఇలాగా అన్ని క్రీడల్లో కూడా అన్నిటికీ ప్రాధాన్యతనిస్తూ ఆ క్రీడల్లో ఉత్సాహవంతులకి, వాళ్ళ ప్రతిభ ఉన్న వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ని కలిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి రూపకల్పన చేసింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న టాలెంట్ని కూడా ప్రపంచానికి చూపించే వీలు కల్పించినట్లు అవుతోంది. కేవలం సంక్షేమ కార్యక్రమాలకే కాదు, విద్యార్థులకి అలాగే క్రీడా ఉత్సాహవంతులకి వాళ్ళకి వెన్నుదన్నుగా ప్రభుత్వం ఉండాలి అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రాతినిధ్యం ప్రతి క్రీడల్లో ఉండాలి, అది జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి అనే ఒక సదుద్దేశంతో ఈ మంచి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించడం ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాల క్రితమే అక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ అక్కడ దిగింది. చాపర్లో వచ్చిన ఆయన ప్రస్తుతం లయోలా కాలేజ్ ప్రాంగణంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. చూస్తున్నాం అక్కడ విద్యార్థులకి ఇచ్చే కిట్స్ మొత్తం సర్వం సిద్ధమైన పరిస్థితి. బ్యాట్స్ అవ్వచ్చు, క్రికెట్ బాల్స్, హెల్మెట్స్, గ్లోవ్స్ అన్నీ కూడా ఒక కిట్గా చేసి వాళ్ళకి అందిస్తున్న పరిస్థితి. అలాగే గెలిచిన వారికి అందించే ట్రాఫీలు కూడా ప్రస్తుతం దగదగా మెరుస్తున్న దృశ్యాలు మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. 1,22,00,000 మంది వీక్షకులు నమోదు చేసుకున్నట్టుగా మనకు అందుతోంది అప్డేట్. 13 లక్షల మంది కేవలం క్రికెట్ క్రీడలో నమోదు చేసుకున్న పరిస్థితి. మొత్తం 15,004 గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలో ఈ పోటీలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల పైచిలకు స్పోర్ట్స్ కిట్స్ని 47 రోజుల్లో 5 దశల్లో ఈ క్రీడా పోటీల నిర్వహణ జరగబోతోంది. రిజిస్ట్రేషన్స్ కూడా పెద్ద సంఖ్యలో నమోదైనట్టుగా చూస్తూ ఉన్నాం. నిజంగా క్రీడాకారులకు, ఉత్సాహవంతులకు ప్రభుత్వం అండదండగా ఉండటం అనేది నిజంగా గతంలో ఎప్పుడూ చూడనిది. ఎందుకంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ని వాళ్ళు చూపించి వివిధ మార్గాల ద్వారా ఎంతో శ్రమ కూర్చి ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండడమే మనం ఇప్పటివరకు చూసాం. కానీ గ్రామీణ స్థాయిలో ఎలాంటి ప్రోత్సాహం లేని వాళ్ళకు కూడా వాళ్ళలో ఉన్న ప్రతిభను ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దానికి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంతో శ్రీకారం చుట్టబోతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నల్లపాడులోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో అక్కడి నుంచి లయోలాకు ఆయన బయలుదేరుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆయన కాన్వాయ్ బయలుదేరిపోతోంది. మరోవైపు జరిగిన ఏర్పాట్లు, అక్కడ స్టేజ్, అలాగే అక్కడ సిద్ధంగా ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ ఆకర్షణీయమైన యూనిఫామ్లో, హ్యాట్స్తో పాటు పిల్లలు చాలా ఉత్సాహంగా కనిపిస్తూ ఉన్నారు. నిజంగా క్రీడలంటే ఎంతో ఉత్సాహంగా ఉంటారు పిల్లలు. అలాంటిది వాళ్ళకు ఒక సపోర్ట్, ఒక ప్రోత్సాహం ఉంటే కనుక ఆకాశమే హద్దుగా వాళ్ళ టాలెంట్ని చూపించే అవకాశం ఉంటుంది. అలాంటి ఒక కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేను ఉన్నాము అంటూ
వెనకుండి వాళ్ళని ప్రోత్సహించే కార్యక్రమమే ఆడుదాం ఆంధ్ర. అలాగే జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులను కూడా ఈ పోటీలకు ఒక బ్రాండ్ అంబాసిడర్గా నియమించడంతో ఆ క్రీడలకు ఏ రకమైన ప్రాచుర్యం దొరుకుతుంది చెప్పనక్కర్లేదు. సో వాళ్ళు కూడా ముందుండి ఉత్సాహవంతుల్ని ప్రోత్సహించి వాళ్ళని ఒక క్రీడాకారులుగా తీర్చిదిద్దే కార్యక్రమం జరగబోతోంది. ఆడుదాం ఆంధ్ర అనే ఈ కార్యక్రమంతో ఆయన కాన్వాయ్ బయలుదేరింది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. మరి కాసేపట్లోనే ఆయన లయోలా కాలేజ్ స్కూల్ గ్రౌండ్స్కి అక్కడికి వెళ్ళి అక్కడ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్లో ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమానికి అక్కడక్కడ ఉన్న స్థానిక నేతలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, అలాగే ప్రభుత్వ యంత్రాంగం అందరూ కూడా దీనికి భాగస్వాములుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇంతకుముందు చెప్పినట్టుగానే గతంలో ఎవరైనా క్రీడల్లో ఉత్సాహవంతులు వాళ్ళ ఒక సోర్స్ వాళ్ళకి దొరకడానికి, లేకపోతే వాళ్ళ క్రీడల్లో నైపుణ్యం ఉన్న దాంట్లో వాళ్ళకి స్పాన్సర్స్ కోసం ఏ విధంగా ప్రయత్నించేవారు, ఆ ప్రయత్నాల్లో ఎంతోమంది నిరుత్సాహపడి వాళ్ళలో ఉన్న టాలెంట్ను బయటకు చూపించే అవకాశం లేక వెనుదిరిగిన వాళ్ళు, వెనకబడిపోయిన వాళ్ళ ఇలాంటి స్టోరీసే మనం చాలా వరకు వినుంటాం. కానీ ప్రభుత్వమే ముందుకొచ్చి వాళ్ళని వెనకుండి నడిపించే కార్యక్రమమే ఆడుదాం ఆంధ్ర. కేవలం ఏ ఒక్క స్పోర్ట్కో ఇది లిమిట్ కాకుండా క్రికెట్ అవ్వచ్చు, ఫుట్బాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ ఇలాగా అన్ని క్రీడల్లో కూడా అన్నిటికీ ప్రాధాన్యతనిస్తూ ఏ స్పోర్ట్లో ఎలాంటి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని, ఆ స్టూడెంట్స్ని, ఆ పిల్లల్ని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువకుల్ని వీళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ని కల్పించి ప్రభుత్వం అండదండగా ఉంటూ ఆ క్రీడకి సంబంధించిన కిట్స్ కూడా అందిస్తూ ఒక టోర్నీని ఏర్పాటు చేయటం, అలాగే దీనికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం చేయటం, దీంట్లో నైపుణ్యం కనబరిచిన వాళ్ళకి జాతీయ స్థాయిలో వాళ్లకు ఆడే అవకాశాన్ని కల్పించడం అనేది నిజంగా